ప్రజాగళం టీవీ ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు ప్రజాగళం న్యూస్. చంద్రబాబు లోకేష్లపై మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ కల్తీదని, దాని అధ్యక్షుడు చంద్రబాబు అని లోకేష్ కు ఒళ్ళు కాదు తగ్గింది. మైండ్ చీప్ కూడా పోయామని ఆరోపించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేసి గుడి ముందు కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలిపారు. అనంతరం జోగి మీడియాతో మాట్లాడుతూ పవిత్రమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం కుళ్ళు రాజకీయాలు చేస్తుందని విమర్శన చేశారు. హిందూ దేవాలయాలపై కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. కల్తీకి చంద్రబాబు కేరాఫ్గా ఉన్నాడని, ఇప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఆయిందే అని పేర్కొన్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి తప్పకుండా బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రపంచం మొత్తం కూడా తెలుగు ప్రజలే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆరాధించే వెంకటేశ్వర స్వామి ఆ దేవుణ్ణి అపవిత్రం చేస్తూ పవిత్రమైన వెంకటేశ్వర సన్నిధిని అపవిత్రం చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో, జగన్మోహన్ రెడ్డి గారినో, మమ్మల్నో మా మీద బురద వేయాలన్న ఒకే ఒక్క కారణంతో మా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద వేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల నుంచి దూరం చేయాలి, హిందువుల మనోభావాలని దెబ్బతీస్తుందనే ఒక్క దురుద్దేశంతో ఒక కల్తీ అనే ఒక మాటను తీసుకొచ్చి లడ్డూలో కల్తీ కలిసిందనే ఒక మాటని, ఒక అబద్ధాన్ని, ఒక ఫేక్ మాటను తీసుకొచ్చి అట్లా బురద వేసాడు చంద్రబాబు నాయుడు. బురద మాత్రమే వేయగలిగాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ బురద గుంటలో కూరుకుపోయింది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తే సిబిఐ ఎంక్వైరీలో ఏమాత్రం కూడా జంతువుల కొవ్వు అనేది ఎక్కడా కూడా లడ్డూలో కలవలేదని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితులు మనం చూసాం.